అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్. ఈరోజు నేను చేపజన కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది చేపజన. దీనిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని తయారీ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపజన ఉంది కదా, అది నెమ్మదిగా వేసుకోవాలి. ఇలానే వేసేసుకోవాలి. ఆటోమేటిక్గా అది స్మాష్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ చేపజన కూరకు ఇలాంటి స్పూన్ అయితే బెటర్ అండి. ఎందుకంటే ఇలా స్మాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఉడికిన కొద్దీ మనం తిప్పేసుకుంటూ ఉండాలి. ఇది ఉడకడానికి 15 నిమిషాల టైం పడుతుంది. ఎందుకంటే లోపల బయట అంతా చాలా ఉడకాలి కాబట్టి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసి కలుపుకోవాలి. ఇది చూడండి చాలా చక్కగా ఎలా ఉడికిపోతుందో. చూడ్డానికి ఇది ఎగ్ కర్రీ టైప్లోనే ఉంటుంది. చివరగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అక్కడక్కడ చిన్నగా గడ్డలు ఉంటే ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. చివరగా దీనిలో తురుముకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేపజన కూర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని చపాతీకి యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.